గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సాంబారు అండ్ దొండకాయ 65. ముందుగా తగినంత కందిపప్పు తీసుకోవాలండి. దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ముందుగా మనం శుభ్రం చేసుకున్న కందిపప్పు వేసుకోవాలండి. ఆ కందిపప్పు ఉడికినంత సరినంత వాటర్ వేసుకోవాలి. ఈలోపు మనం సాంబార్కి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం కదండి, అవన్నీ శుభ్రం చేసుకుని మెయిన్గా సాంబార్లోకి చిట్టు ఉల్లిపాయలు అయితే ఒక టేస్ట్ ఉంటుంది, నార్మల్ ఆనియన్స్ అయితే వేరే టేస్ట్ ఉంటాయి. అందులో కొంచెం పెద్ద పీస్ నార్మల్ ఆనియన్స్ అనుకోండి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటాము. చిట్టు ఉల్లిపాయలు అనుకోండి మనం సేమ్ అట్లనే ఆ తొక్క తీసేసి నార్మల్గా అట్లనే వేసేసుకోవచ్చు. దానికి మనము మిర్చి, క్యారెట్, సొరకాయ, టమాటో, ములక్కాడ అన్నీ కలిపి మనం వెజిటేబుల్స్ ఏవైతే అనుకుంటున్నామో వంకాయలు ఇవన్నీ కలిపి కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత. ఈలోపు మనకి పప్పు అన్నది ఏదైతే ఉంటుందో అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు రిమైనింగ్ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటామండి. మనకి ఇక్కడ సాంబారు అదే కందిపప్పు ఏదైతే ఉందో దాన్ని ఉడుకుతూ ఉంది, మెత్తగా అవుతుంది. లోపు మనం అందులో కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట అండి. మనం అప్పుడు సాంబార్కి ఆ పప్పుకి తగినంత చింతపండు పులుసు వేసుకుంటామండి. చింతపండు పులుసుని తగినంత వేసుకుని అందులోనే కొంచెం రిమైనింగ్ వాటర్ వేసుకున్నాను అనమాట అండి. తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అన్నీ అందులో వేసుకుని ఒకసారి కలిపి అందులో తగినంత పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకున్నానండి. అందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసాను. తర్వాత ఈలోపు ఒక పక్క నుంచి సాంబార్ మనకు అవుతూ ఉంటుంది, ప్రిపేర్ అవుతూ ఉన్నా కొద్ది తర్వాత మనం దొండకాయ 65కి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా దానికి తగ్గట్టు మనం దొండకాయ 65కి ఎట్లయితే చీరికల కింద పొడవుగా కావాలో అలా కట్ చేసుకుంటున్నాను అన్నమాట అండి. చూస్తున్నారు కదా, మనకి దొండకాయ 65 క్రిస్పీగా నీట్గా రావాలి అనుకుంటే ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీనిని మనం కొంచెం ఒకసారి పొంగు వచ్చినంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో నేను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసానండి.
ఈలోపు మనకి సాంబారు ఏవైతే ఉన్నాయో కొంచెం వెజిటేబుల్స్ ఉడికినంతలా ఉన్నాయి. ఈలోపు మనం దానికి తగినంత సాంబార్ పౌడర్ వేసుకున్నామండి. ఈ లోపు నేను అక్కడ సాంబారు ఒక పక్కన దొండకాయ అవుతుంది కదా, ఈ లోపు నేను దొండకాయ 65 కావాల్సిన మిర్చి అండ్ అల్లం కూడా నేను మెత్తగా దాన్ని కొంచెం కచ్చా పచ్చిగా పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ దొండకాయ 65 ఒక పొంగ వచ్చినంత వరకు ఉంచాను. తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసాను. ఇంకా మనం రిమైనింగ్ వాటర్ కూడా ఏదో యాడ్ చేయక్కర్లేకుండా ఇందులో మిర్చి అండ్ అల్లం పేస్ట్ ఏదైతే ఉందో అది అందులో వేసుకున్నాను. కొంచెం మైదా అండ్ వరిపిండి, శనగపిండి ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. సాల్ట్, కారం కూడా ఇవన్నీ వేసుకున్నానండి. దాన్ని మనం మిక్స్ చేసుకోవాలి శుభ్రంగా. అందులో నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఓకే 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 ఈలోపు మనకి సాంబార్ ఒక పక్కన అయిపోయింది. దాంట్లో మనం పోపు వేసుకోవాలండి. ఒక పక్కన కళాయి పెట్టి దానికి కావలసిన ఆయిల్ వేసుకున్నానండి. అందులో కొంచెం మన పోపుకి సంబంధించినవి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నానండి. లోపు సాంబార్ అయిపోయింది. మనకి దొండకాయ 65 డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను. ఈలోపు మనం కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో ఉన్న ఆయిల్ కాగిన వెంటనే అందులో వేసుకున్నానండి. మనకి అది చిన్న మంటలోనే అవ్వాలి. ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేయాలండి. చూస్తున్నారు కదా, ఎలా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిందో దాన్ని మనం తీసేసుకోవాలి, పక్కన పెట్టుకుని. తర్వాత దీనికి మనం ఇందులో కొంచెం పల్లీది కానీ కరివేపాకు కట్ట మనం దీంట్లో కొంచెం ఫ్రై చేసుకొని వేసానండి. అలాగే మనం కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం కారం, జీరా పౌడర్ కావాలంటే అందులో కూడా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకొని మనం చేసుకుంటే ఇంకొంచెం స్పైసీ అవుతుంది. సో దొండకాయ 65 ఇలా ఉంటుందండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్.